ఆషాఢ మాసం సందర్భంగా కామారెడ్డి ఎన్జీఓస్ కాలనీ శ్రీలలిత త్రిపుర సుందరిదేవి ఆలయంలో గురువారం శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వేద పండితులు గంగవరం అంజనేయశర్మ శ్రీ వారాహి అమ్మవారికి విశేష పూజలు, పంచామృతాభిషేకం, కుంకుమార్చన, సహస్రనామ పారాయణం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. పట్టణంలో తొలిసారిగా వారాహి అమ్మవారి గుప్త నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, అమ్మవారిని భక్తితో కొలిచిన వారికి విశేష ఫలితాలుంటాయని వేద పండితులు అంజనేయశర్మ అన్నారు. భక్తులు నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి పంచముఖి హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ వైద్య కిషన్ రావు, అర్చకులు రామశర్మ, వినోద్, ఆలయ ప్రతినిధులు దామోదర్, గౌరిశెట్టి శ్రీనివాస్, కాచాపురం ప్రభావతి, నందీశ్వరశర్మ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి పట్టణంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఈ కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పట్టణంలో ఎన్జీఓస్ కాలనీ లలితా త్రిపుర సుందరి మహాక్షేత్రం సీతారామాంజనేయ స్వామి మహాక్షేత్రంలో అత్యద్భుతంగా 4 నవరాత్రులు జరుగుతాయి. చైత్రమాసం వసంత నవరాత్రోత్సవాలు రాముడి సన్నిధానంలో జరుగుతాయి. అదేవిధంగా ఆషాఢ మాసము ఇక్కడ ఉన్న వారాహి అమ్మవారి యొక్క దివ్యమైన నవరాత్రోత్సవాలు జరుగుతాయి. ఇవాళటి నుండి ప్రారంభమైనాయి. మళ్ళీ దశమి వరకు ఈ నవరాత్రోత్సవాలు ప్రతిరోజు ఉదయం సాయంకాలము, విశేషంగా రాత్రి సమయంలో కూడా ఈ ఉత్సవాలు కొనసాగుతూ ఉంటాయి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అమ్మవారికి, ఈ లోపల లలితా త్రిపుర సుందరి అమ్మవారికి ఆశ్వీజ నవరాత్రులు, శరన్నవరాత్రులు అంటారు, అవి అక్కడ జరుగుతాయి ఇక్కడ. అదేవిధంగా అక్కడ ఉన్న అమ్మవారు శ్యామలాదేవి అమ్మ అక్కడ బుద్ధికి కారకురాలు, ఆ లోపల ఉన్న అమ్మవారు అటువంటి బుద్ధికి కారకురాలైనటువంటి ఒక అమ్మ సన్నిధానంలో మాఘ నవరాత్రులు అవుతాయి. మాఘమాసంలో చేసేటువంటి ఒక నవరాత్రులు. ఈ నవరాత్రులను గుప్త నవరాత్రులు అని అంటారు. మాఘమాసంలో చేసేవి శ్యామలా నవరాత్రులని, ఇక్కడనేమో వసంత నవరాత్రులు, ఇక్కడనేమో శరన్నవరాత్రులు. అట్లా 4 నవరాత్రులు ఏకకాలంలో జరిగే ఏకైక మహాక్షేత్రం మన తెలంగాణలో ఒకటి ఉన్నది అని అంటే అది కామారెడ్డి పట్టణంలో ఎన్జీఓస్ కాలనీలో ఈ లలితా త్రిపుర సుందరి దేవాలయమే. అటువంటి అద్భుతమైన మహాక్షేత్రంలో ఈ రోజు నుండి ఈ వారాహి అమ్మవారి యొక్క నవరాత్ర మహోత్సవాలలో ప్రతిరోజు ఉదయం సాయంకాలం విశేషమైన అభిషేక పూజా మహోత్సవ కార్యక్రమాలు, అదేవిధంగా నైవేద్యము, వివిధ నైవేద్యాలు మొదలైనవి ఉంటాయి. తర్వాత చివరి రోజు హోమం ఉంటుంది. కనుక ఆస్తికులైన సమస్త భక్తులందరూ కూడా ఈ మహత్తరమైన కార్యక్రమాలలో పాల్గొనాలి. ఇవన్నీ కూడా అర్చకులు, అదేవిధంగా దేవాలయ కమిటీ భక్త బృందము, సభ్యులు, మహిళలు, ముఖ్యంగా ఈ వారాహి దండు, వీళ్ళంతా కూడా మహిళా భక్తులందరూ కూడా ప్రతినిత్యము ఉదయాస్తమయాలలో అమ్మవారి సేవలో అలంకరణ, అభిషేకము, కుంకుమార్చనలు, లలితా సహస్రనామ పారాయణము, తర్వాత వారాహి ద్వాదశనామ స్తోత్ర పారాయణాలు మొదలైనవన్నీ కూడా చేస్తూ ఈ భక్తులందరికీ కూడా అన్ని రకాలైనటువంటి ఒక సర్వసిద్ధులను కలిగింపజేస్తారు. అదేవిధంగా ఎవరెవరికైనా ఈ భూ సమస్యలు ఏవైనా ఉన్నా, లేదా ఇతరమైన కోర్టు వ్యాజ్యాలు, కోర్టు సమస్యలు, లేదా ఇతరమైన వివాహ బంధంలో ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, లేదా సంతాన విషయాలలో ఏదైనా ఇబ్బందులు ఉన్నా, లేదా వ్యాపారాలు, ఇట్లా 1 కాదు 2 కాదు, ఏవైనా సరే అన్నిటికీ కూడా ఈ వారాహి అమ్మవారే మనకు మూలభూతమైనటువంటి లలితా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క సేనాధిపతి దండిని ఈమెనే. ఈమె దగ్గర సర్వ సైన్యం ఉంటుంది, కమాండర్ ఈమెనే. అందరినీ అదుపులో ఉంచుకునేటువంటి అమ్మవారి ఈమె. అద్భుతమైనటువంటి ఈ శక్తిని మనమందరం కూడా ఈ నవరాత్రులలో 9 రోజులు ఆరాధన చేయాలి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మనం ఇటీవలి కాలంలో చూస్తున్నాం, కొంతమంది ప్రముఖులు, మామూలు స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు అనేక విజయాలను పొంది ఉప ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా పోయినటువంటి సంఘటనలు అమ్మవారి ఆరాధన వలన, దీక్ష వలన అలా పొందినారు. కనుక అమ్మవారికి ఇష్టమైన నైవేద్యములు, ప్రసాదాలు మొదలైనటువంటివి చేస్తూ ఇట్లా దీక్ష తీసుకొని వారాహి అమ్మవారిని ఎవరైతే ఆరాధన చేస్తారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలు, అందులో అకాల మరణాలు సంభవించవు, తర్వాత ఆరోగ్యములు సిద్ధిస్తాయి. కనుక ఆస్తికులైన భక్తులందరూ కూడా ఈ నవరాత్రోత్సవాలను ఘనంగా చేసుకోండి. తప్పకుండా లలితా త్రిపుర సుందరి గుడిలో ఉన్న వారాహి అమ్మవారిని తప్పకుండా మీరు దర్శనం చేయండి. మీ ద్వారా మీ మిత్రులకు, బంధువులకు, శ్రేయోభిలాసులకు అందరికీ చెప్పి దర్శనం చేయించవలసిందని సూచన చేస్తూ మంచిని గ్రహించండి అని
అందరికీ శుభాశీస్సులు అందజేస్తూ శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. కాశీలో ఉండే వారాహి మాతనే కామారెడ్డికి వచ్చి ఇక్కడ ఇవాళ అలంకృతురాలై కాశీ విశ్వనాథ భగవానికి కాశీ వారాహి మాతకి కామారెడ్డి వారాహి మాతకి నమః పార్వతీ పతయే జై శ్రీరామ్ భారతీ దండిని మాతకి నీరాజనం సమర్పయామి ఉత్తర నీరాజనం సమర్పయామి నీరాజనాంతే శుద్ధ ఆచమనీయం సమర్పయామి రక్షాం ధారయామి మంత్రపుష్పాంజలిం సమర్పయామి నమస్కరోమి వారాహి మాతకి మంత్రపుష్పాంజలి ఆచరిత వారాహి నవరాత్ర ఉత్సవాంగత్వేన ప్రాతఃకాల సమయే అభిషేచన అలంకార నైవేద్య ఆర్తిక పూజా మహోత్సవ కర్మణ భగవతి రాజరాజేశ్వరి శ్రీ లలితాదేవి సేనాని సేనాధ్యక్ష దండిని వారాహి దేవి ప్రియతాం తత్సద్బ్రహ్మార్పణమస్తు. వీరు కూడా ఇద్దరు దంపతులు. తత్సద్బ్రహ్మార్ వారాహి చరణారవిందార్పణమస్తు. తత్సద్బ్రహ్మ అక్షరి స్తోత్ర చైర్మన్ గా మన కూడా మన గాలివాస ఉత్తరోత్తర